హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న టెక్స్ట్ గ్రూప్లో ఉన్న టెక్స్ట్ బాక్స్. అసలు ఈ టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి? టెక్స్ట్ బాక్స్ అంటే అసలు ఈ కమాండ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమే అనుకుందాం. అందులో మనల్ని ఫోటో యాడ్ చేయమన్నారు. మనం ఎక్కడో బయటకు వెళ్ళి ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ అక్కడ నెట్ యూస్ చేసి ఇవన్నీ చేసే కంటే ఇంట్లో ఉండి మనం ఈ డాక్యుమెంట్కి ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకుందాం ఇప్పుడే చూడండి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నాకు ఒక ఫోటో కావాలి. సో నేను గూగుల్ నుంచి ఒక ఫోటో డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఉన్న ఏదో ఒక ఫోటో తీసుకుందామండి. నేను ఈ అమ్మాయి ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. మీకు కావాల్సిన లొకేషన్లో సేవ్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను సమ్ నేమ్ ఇచ్చా, గర్ల్ అని చెప్పి. ఓకే, నాకు ఫోటో ఎక్కడ కావాలి అంటే ఈ సెంటర్లో కావాలి. సో టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. ఇందులో డ్రా టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఓకే, ఈ డేటా కొంచెం కిందకి దించుకుంటున్నాను. ఇన్సర్ట్ పిక్చర్, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పిక్చర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చాను. డెస్క్టాప్ గర్ల్ అని చెప్పి సేవ్ చేశా కదా, డబల్ క్లిక్, ఓపెన్ అయింది. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. చూసారా, నాకు ఇక్కడ ఫోటో వచ్చింది. ఫోటో వచ్చింది, బాగానే ఉంది. చుట్టరా బాక్స్ ఎందుకు? నాకు బాక్స్ వద్దు. సో ఆ బాక్స్ని పోగొట్టాలి అంటే ఏం చేయాలి అంటే జస్ట్ బాక్స్ మీద క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్, ఫార్మేట్ టెక్స్ట్ బాక్స్. ఇక్కడ కలర్ అని ఉంది కదా లైన్లో, దాంట్లోకి వెళ్ళి నో కలర్ మీద క్లిక్ ఇచ్చి ఓకే పెట్టండి. ఇప్పుడు ఎక్కడైనా క్లిక్ ఇవ్వగానే చూసారా ఫోటో అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా? సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న టెక్స్ట్ గ్రూప్లో ఉన్న టెక్స్ట్ బాక్స్. ఓకే కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.